ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు విజ్ఞానము నిన్ను హెచ్చించవచ్చు, కానీ దేవుని జ్ఞానం నిన్ను నిత్యము రక్షిస్తూ ఉంది. మానవ జ్ఞానం సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు చూపవచ్చు, కానీ నిత్యమైన రక్షణ ఇవ్వలేదు. దేవుని నుండి వచ్చే వివేకమే మన హృదయానికి నిజమైన శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. మానవుని యొక్క ఆలోచన పరిమితిగా ఉంటుంది. మన స్వబుద్ధి ఎంతో గొప్పదిగా అనిపించినా దేవుని ప్రణాళిక ముందు అది చాలదు. మన పరిమితులను గుర్తించి దేవుని ఆలోచనలకు చోటిస్తే మన అడుగులు సరైన దిశలో కొనసాగుతాయి. లోక సంబంధమైన ప్రతిభపై కాక దేవుని వాక్యంపై ఆధారపడడమే నిజమైన జ్ఞానం. ఆయన సత్యాన్ని మన జీవితానికి అప్పగిస్తే ఏ స్థితిలోనైనా విజయవంతంగా ముందుకు సాగవచ్చు. కాబట్టి మనం దేవుని వాక్యానికి లోబడాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన తెలివితేటలు మనను కాపాడుతాయని నమ్మి, మనం దీవించబడతామని నమ్మి దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దు. ఒకసారి బహుశ్రద్ధతో మనం ఆలోచించినప్పుడు మనుష్యుల జ్ఞానము నిరర్ధకమని గ్రహించి ఆయన బాటను మనం ఎంచుకుంటే, ఆయన మాటను మనం ఎంచుకుంటే, ఆయన ఆలోచనలో మనం పయనిస్తే మనం ఆశీర్వదించబడతాం. మన కుటుంబ పరిస్థితులన్నీ చక్కదిద్దుతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తున్నాను. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చి వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, మా సొంత తెలివితేటలపై ఆధారపడకుండా మీ వివేకంతో మమ్ములను నిత్యము నడిపించే తండ్రి, మీ సత్య మార్గంలో వినయంగా నడిచే మనస్సును దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, మా జ్ఞానము, లోక జ్ఞానం వెర్రితనం, వెర్రివారైపోతాం ఈ లోకంలో. ప్రభా, దైవికమైన జ్ఞానంతో మమ్మలను నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని వాతావరణాన్ని స్వాధీనపరచుకుని దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ మహాకృపలో నడిపించి మమ్మల్ని బలపరుస్తారని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.